హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఒక సింపుల్ బాటిల్ పెయింటింగ్ అయితే చేసేద్దాం. నాకైతే అలా రీల్స్ చూస్తుంటే స్ట్రాబెర్రీ అయితే కనిపించింది. మనం ఎందుకు స్ట్రాబెర్రీ పెయింటింగ్ చేయొద్దు అని చెప్పి నేను కూడా ఒక బాటిల్ తీసుకొని దానికి ఒక లైట్ పీచ్ కలర్ అయితే ఫస్ట్ కోట్ అయితే వేసేసాను. ఇది లైట్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. సో అందుకే ఇది ఫుల్ డ్రై అయిపోయాక నెక్స్ట్ సెకండ్ కోటింగ్ కూడా చూపించేస్తాను. చూసేయండి వీడియో లాస్ట్ దాకా. డ్రై అయితేనే సెకండ్ కోట్ వేయాలా అన్న డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. అవును, ఎందుకంటే ఫస్ట్ కోట్ ఆరక ముందే సెకండ్ కోట్ వేస్తే ఏమవుతుందంటే మొత్తం ప్యాచీ లుక్ తోటి ఆ పెయింట్ అనేది డ్రై అవ్వకముందే మొత్తం పెయింట్ రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఫస్ట్ పెయింట్ మొత్తం డ్రై అయ్యాక నేనైతే సెకండ్ కోట్ వేస్తున్నాను. ముందు వీడియోస్లో చెప్పినట్టు పెయింట్ బ్రష్ ఎప్పుడు స్లాంటింగ్ పొజిషన్లో ఒకటే పొజిషన్లో అయితే హోల్డ్ చేయండి. అప్పుడు మనకి ఆ బాటిల్ మీద జిగ్జాగ్ లైన్స్ లేదా క్లమ్జీ లుక్ అనేది కనిపించదు అనమాట. ఇప్పుడైతే సెకండ్ కోట్ కూడా ఫినిష్ అయ్యాక కంప్లీట్ ఒక 15 to 20 minutes అయితే దీన్ని కంప్లీట్గా డ్రై అవ్వనిచ్చాను. ఇప్పుడైతే మన ఫేవరెట్ పార్ట్ అయితే వచ్చేసింది. అదేంటో కాదు, స్ట్రాబెర్రీస్ వేయడం. ఏంటి రెడ్ కలర్ అనీవన్ షేప్స్ డ్రా చేస్తుంది, స్ట్రాబెర్రీ అంటుంది అని అనుకుంటున్నారా? ఫైనల్ లుక్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. పైన నుంచి అయితే బ్రాడ్ లైన్స్ ఇచ్చాను, కింద నుంచి జస్ట్ 2 strokes ఇచ్చాను అనమాట. ఆ కింద షేప్ అనేది నీట్గా బ్లంట్గా రావడానికి. నేనైతే అక్కడక్కడ ఆల్ ఓవర్ బాటిల్ మొత్తం స్ట్రాబెర్రీస్ అయితే డ్రా చేసిన. సో స్ట్రాబెర్రీస్ డ్రా చేశాక పైన గ్రీన్ కలర్స్ టైనీ లీవ్స్ లాగా అయితే ఉంటుంది కాబట్టి నేను అది కూడా డ్రా చేశాను అనమాట. డాటింగ్ టూల్ యూస్ చేసి నేనైతే వైట్ కలర్ స్పాట్స్ అయితే స్ట్రాబెర్రీ మీద పెట్టేస్తున్నా. మీరైతే చూసేయండి నేను ఎట్లా పెడుతున్నా అని.
ఇప్పుడైతే మన స్ట్రాబెర్రీ బాటిల్ పెయింటింగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా క్లియర్గా కనిపించాలి అని చెప్పి వార్నిష్ అయితే యూస్ చేస్తున్నాను గ్లాసీ లుక్ కోసం. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.